నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారు ఎలాగో ఎమ్మెల్సీ అయితే అయ్యారు కానీ మంత్రి పదవి రావడానికి ఇంకొంచెం వేచి చూడాల్సిన అవకాశమే కనపడుతోంది. ఇక్కడ చూడండి, మంత్రి పదవి లేనట్లే కేబినెట్ విస్తరణ వాయిదా. బాబు పవన్ సంయుక్త నిర్ణయం. ఏడాది కాకముందే ఎందుకనే ప్రశ్న. అసమ్మతి తలెత్తవచ్చనే భయం. ఇటీవలే ఎమ్మెల్సీ అయిన నాగబాబు త్వరలో మంత్రి అవుతారని ప్రచారము. విస్తరణ వాయిదాతో ఆశలపై నీళ్లు. అదేవిధంగా ఎమ్మెల్సీ అయి మంత్రి అవుతారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి లెటర్ హెడ్ లో ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇంకా సంవత్సరం ముందే మంత్రులను మార్చడమో లేదా మంత్రివర్గ విస్తరణ చేయడము మంచిది కాదని, కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పి ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లుంది. కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ మొదటి వారంలో జరిగేది ఉండగా అది వాయిదా పడింది అనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ వార్త కొంచెం నాగబాబు గారికి నిరాశ కలిగించే విషయమే. మరి చూద్దాం. మంత్రివర్గ విస్తరణ ఉంటే మాత్రము మొదటి పేరు నాగబాబు గారిదే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ కూడా ఇవ్వడం జరిగింది. త్యాగానికి తగిన ప్రతిఫలం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇల్లు కూడా తీసుకున్నాడు. పాపము ఎంపీ అయ్యి ఇంకా అదృష్టం ఉంటే కేంద్ర మంత్రి కావాల్సిన వాడు. కానీ కూటమిలో సీట్ల అడ్జస్ట్మెంట్ భాగంగా త్యాగరాజుగా మిగిలిపోయాడు. కానీ త్యాగానికి ప్రతిఫలం లభించిందంటే ఎమ్మెల్యే సగమే లభించింది. ఎమ్మెల్సీ అయితే అయ్యాడు కానీ మంత్రి అవుతాడు అనుకున్నారు. అదేవిధంగా రాజ్యసభకు పంపిస్తారనుకుంటే మరొకసారి త్యాగరాజు కావాల్సి వచ్చింది. ఆ సీట్ను కూడా త్యాగం చేస్తే ఇక లాభం లేదని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలని నిర్ణయించుకుంటే అది కూడా సగంలోనే ఆగిపోయింది. సో మంత్రివర్గ విస్తరణ కనుక ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం కనపడుతోంది. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదంటున్నారు కాబట్టి ఎమ్మెల్సీగానే కొనసాగవలసి ఉంటుంది. ఇది చూడండి, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నాగబాబు రెడీ చేసుకున్నారు. తర్వాత సీఎం రమేష్ గారికి కూటమి సీటు కేటాయించింది. ఈ క్రమంలో అనకాపల్లి లోక్సభ స్థానం త్యాగం చేసిన నాగబాబుపై కూటమి పార్టీలోనూ సానుకూలత ఉంది. సో అప్పుడు ఒక ఎమ్మెల్సీ కావడానికే దాదాపు 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఈయనకు 2 దశాబ్దాలు రాజకీయంగా కష్టపడి ఒకవైపు అన్నకు మరొక వైపు తమ్ముడికి అండగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు ఆ మంత్రి పదవి కూడా కొంచెం లిటిగేషన్ అయితే వచ్చినట్లుంది. మంత్రి పదవి కోసం ఆగాల్సిందే. ఎమ్మెల్సీ నాగబాబును తన క్యాబినెట్లోకి తీసుకుంటామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఎప్పుడు నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠగా జన సైనికులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి 8న క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే శాసన మండలికి ఎన్నికై ఆ తర్వాత మంత్రిగా తన సోదరుడు నాగబాబుని క్యాబినెట్ లోకి వస్తానని పవన్ కళ్యాణ్ గారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పద్ధతులు పాడు అనిపోతే ఆ రోజే లెటర్ వచ్చిన రోజే తీసుకొని మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీ చేసి ఉంటే ఎప్పుడో పని అయిపోయేది. నేను రూల్స్ ప్రకారం వెళ్తానని వెళ్ళడం వల్ల ఆయన రూల్స్ నాగబాబు గారికి కొంచెం కష్టాల్లోకి నెట్టినట్టుంది. మరి ఈ రాజకీయాల్లో ఏ రోజు ఎవరు ఏ మాట మాట్లాడతారో ఏ హామీ ఇస్తారో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తారో ఆ రోజు మరుసటి రోజే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించేసి మళ్ళీ ఎమ్మెల్సీగా చేసి ఉంటే ఎప్పుడో మంత్రి అయ్యేవాడు. జనాలు ఏమన్నా అనుకుంటారని రాజకీయాలు చేస్తే నిజంగానే రాజకీయాలు చేయలేము. ఇది ఏ రాజకీయ నాయకుని అడిగినా చెప్తారు. కానీ ఆయన పద్ధతులు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి మండలికి ఎన్నికైన తరువాతనే ఆయన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని ఒక రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఒకసారి రాజ్యసభ పోయింది, ఒకసారి లోక్సభ పోయింది, ఈసారి మంత్రి పదవి అయితే హోల్డ్లో పడింది. ఎమ్మెల్సీ అయితే అయ్యారు. మరి నాగబాబు గారి జాతకం ఎలా ఉంది, ఎప్పుడు మంత్రి అవుతాడో వేచి చూడాల్సిందే. మరి ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.